డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్లో యాక్సలరేషన్కి సంబంధించిన థియరీ ప్లస్ పిఏక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి యాక్సలరేషన్ అనేది వెలాసిటీ పర్ టైం. దీనికి మనకి వెక్టార్ క్వాంటిటీ, ఎందుకంటే డైరెక్షన్ ఉంటుంది కాబట్టి వెక్టార్ క్వాంటిటీ. సో డైరెక్ట్ని ఎలా చెప్పాము, ఎందుకంటే ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం, ఈ టైం ఇంటూ టైం. సో డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ ఆఫ్ ది డిస్టెన్స్, డైరెక్షన్ ఉంటుంది. సో డైరెక్షన్ ఉంటుంది వెక్టారు. సో దీనికి మనకి మీటర్ ఫర్ టైం ఇంటూ టైం స్క్వేర్ అంటే మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే యాక్సలరేషన్ ఫిక్స్డ్ ఉండేటప్పుడు, ఫిక్స్డ్ యాక్సలరేషన్ వచ్చేటప్పుడు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. అదే మనకి ఫిక్స్డ్ స్పీడ్ ఉండేటప్పుడు యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. సో ఈ రెండు కీ పాయింట్స్ అన్నమాట. సో క్వశ్చన్లోకి వచ్చేసరికి చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ టైమ్ టేకెన్ ఈజ్ యాక్సలరేషన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, if the velocity of a car increases from 5 meters per second to 10 meters per second in 5 seconds, then what is its acceleration? సో యాక్చువల్గా మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి v is equal to u plus at. సో ఇవి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేయాల్సింది. s is equal to ut plus of at square, లాస్ ఆఫ్ మోషన్స్ అంటారు. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇందులో మనం ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి యాక్సలరేషన్ అడిగారు. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఈక్వేషన్ v మైనస్ u బై t. ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనీషియల్ వెలాసిటీ, టైం t. సో ఫైనల్ వెలాసిటీ వచ్చేసరికి మనకి 10 మీటర్ పర్ సెకండ్ మైనస్ ఇనీషియల్ 5 బై 5 అంటే 5/5, 1 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 5 newtons on a wooden plank with mass m1 kg, it accelerates with an acceleration of 10 meter per second square. So another plank of mass m2 kg accelerates with an acceleration of 20 meter per second square. When the same force is applied, if both the planks are tied with each other and the same force is applied on them, what will be the acceleration? సో మనకి ఫస్ట్ ఫోర్సు 5 newtons ఇచ్చారు, అదేవిధంగా మాస్ m1 కేజీల్లో ఇచ్చారు. నెక్స్ట్ యాక్సలరేషన్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు. సో మనకి మాస్ ఎంత అవుతుంది అప్పుడు? సో యాక్చువల్గా f ఈజ్ ఈక్వల్ టు ma. సో m ఈజ్ ఈక్వల్ టు f/a. f/a అంటే 5/10. ఇక్కడ మనకి మాస్ 5/10. అదేవిధంగా మనకి సెకండ్ టైం ఫోర్సు సేమ్, 5 ఈజ్ ఈక్వల్ టు 5 newtons. అదేవిధంగా మాస్ వచ్చేసరికి m2 kg. నెక్స్ట్ యాక్సలరేషన్, ఇక్కడ యాక్సలరేషన్ వచ్చేసరికి ఎంత వస్తుంది? 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో అప్పుడు మనకి మాస్ ఎంత వస్తుంది? m ఈజ్ ఈక్వల్ టు m2 వచ్చేసరికి f/a అంటే 5/20. ఇక్కడ 5/20 మాస్, ఇక్కడ 5/10. మనకి ఫైనల్గా మనకి సేమ్ అదే ఫోర్స్ అప్లై చేసేటప్పుడు f ఈజ్ ఈక్వల్ టు ma. సో ఫోర్సు 5. సో మాస్ వచ్చేసరికి సమ్ ఆఫ్, ఎందుకంటే టైడ్ చేశారు ప్లాంక్స్, బోత్ ద ప్లాంక్స్ అన్నారు కాబట్టి రెండింటి మాస్లు వచ్చేసరికి 5/10 ప్లస్ 5/20. యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 5 పోతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/20 ఇంటూ a. ఇక్కడ మనం ఇంటూ 20 చేసుకుందాం, ఇంటూ 20 ఇంటూ 20 ఇంటూ 20. సో అప్పుడు 0 0 0 0 పోతే ఇక్కడ మనకి మిగిలింది 2, ఇక్కడ 1 అంటే 3.
2/3 ఈజ్ ఈక్వల్ టు ఏ. 2/3 అంటే సరిపోయింది కదా, ఇంటూ 20 చేసాం. సో అప్పుడు ఇక్కడ 20 ఉంటుంది. 20 అంటే 6.67 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. When a force of 21 Newton is applied to an object of mass 3 kg, what will be the acceleration generated? First యూనిట్స్ చూసుకోవాలి, సరిపోయింది. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అవుతుంది. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. ఫోర్స్ 21/3 అంటే 7 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. 7 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The rate of change of velocity is called acceleration. Option B. Next question. If 20 Newton force is applied on an object of mass 10 kg, what will be the acceleration? 2 meter per second square. An object of mass 150 kg is an object of mass 150 kg is accelerated in 5 seconds with a velocity 6 meter per second to 16 meter per second. Find the acceleration. మనకు కన్ఫ్యూజ్ చేయడానికి మాస్ ఇచ్చారు. యాక్చువల్గా మనకి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. కానీ మనకి ఫోర్స్ ఇవ్వలేదు, సో మనం యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్ వెలాసిటీ 16, ఇనిషియల్ 6/టైం 5 seconds. సో 10/5. 2 meter per second square. Options. Negative acceleration is opposite to which of the following direction? మనకి యాక్సిలరేషన్ డెఫినేషన్లో మనకి వెలాసిటీ బై టైం. సో మనకి ఆపోజిట్ టు డైరెక్షన్ నెగిటివ్ యాక్సిలరేషన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అవుతుంది. ఈ నెగిటివ్ యాక్సిలరేషన్ని మనం రిటార్డేషన్ అని కూడా అంటాం. రిటార్డేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements is true with respect to a car running at constant acceleration on a straight road with a flat plane? యాక్చువల్గా మనం కాన్స్టెంట్ యాక్సిలరేషన్ లేదా ఫిక్స్డ్ యాక్సిలరేషన్ ఉండేటప్పుడు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో ఆప్షన్లో మనకి వెలాసిటీ అనేది 0 కాదు, కాన్స్టెంట్ చేంజింగ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ velocity of the car is constantly changing అంటే ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. when an object is moving at the same speed, what will be its acceleration? సో యాక్సిలరేషన్ అనేది మనకి 0 అవుతుంది, సేమ్ స్పీడ్ అయినా ఫిక్స్డ్ స్పీడ్ అయినా. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది వెలాసిటీ ఆఫ్ కార్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ ఫ్రమ్ 18 km/h to 36 km/h in 5 seconds. Calculate the acceleration of the car. సో యాక్సిలరేషన్ వచ్చేసరికి v మైనస్ u బై టీ. ఇనిషియల్ మైనస్ ఫైనల్ బై టీ. సో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ వచ్చేసరికి, సో ఇది ఫైనల్, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్, ఇది ఇనిషియల్. సో ఫైనల్ 36 మైనస్ 18. సో km/h ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే చూడండి, km/hని మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 5/18 చేయాలి. సో మీటర్ అంటే పెద్దదాని నుండి చిన్నది చేస్తున్నాం కాబట్టి పైన చిన్న నెంబర్ అయ్యండి. 5, 18లో 5 చిన్నది కాబట్టి 5/18 అయ్యింది. అదే మనం మీటర్ పర్ సెకండ్ టు km/h మార్చుకోవాలంటే చిన్న నుండి పెద్దదానికి వెళ్తున్నాం. సో అప్పుడు ఇది రెండింటిలో పెద్ద నెంబర్ ఏది 18. సో 18/5 అనేది వేయాలి. ఇప్పుడు మనం km/h టు మీటర్ పర్ సెకండ్ మార్చాలి అంటే పెద్ద నుండి చిన్నది మార్చాలి. సో చిన్న నెంబర్ వేయాలి, 5/18. సో ఇక్కడ మనం బై 5 seconds, 36లో 18 తీస్తే 18 km/h, కానీ మనం మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి కాబట్టి ఇంటూ 5/18 బై 5, 5, 5, 18, 18. సో 1 అనేది ఆన్సర్. 1, 2 ఉన్నాయి, కానీ యాక్సిలరేషన్ యూనిట్స్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ సెకండ్
inverse 2. Option A. C. Option B. Next question. An iron sphere of mass 30 kg has the same diameter as an aluminum sphere of mass is 10.5 kg. Both spheres are dropped simultaneously from a tower. When they are 10 meter above from the ground, they have the same. So momentum అనేది సేమ్ ఉండదు, ఎందుకంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో m1v1 m2v2. సో మాసెస్ చేంజ్ అయ్యేటప్పుడు మొమెంటం అనేది చేంజ్ అయిపోతుంది. సో మొమెంటం సేమ్ ఉండదు. యాక్సిలరేషన్ అనేది సేమ్ ఉండదు, ఎందుకంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఈజ్ సేమ్. కైనెటిక్ ఎనర్జీ కూడా చేంజ్ అయిపోతుంది ఆఫ్ mv². సో ఫస్ట్ బాడీ మాస్ వేరు, సెకండ్ బాడీ మాస్ వేరు. పొటెన్షియల్ ఎనర్జీ P = mgh. సో ఇది కూడా మనకి మాస్ అనేది చేంజ్ అయిపోతుంది ఫస్ట్ బాడీ టు సెకండ్ బాడీ. సో యాక్సిలరేషన్ అనేది సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. జీరో యాక్సిలరేషన్ మీన్స్, చూడండి, v = u + at, v - u/t = a. సో a = 0. సో a = 0 ఇచ్చారు, అంటే v - u = 0. సో v = u అంటే ఫైనల్ వెలాసిటీ ఈజ్ సేమ్ టు ఇనిషియల్ వెలాసిటీ, అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంది, ఫిక్స్డ్గా ఉంది, సేమ్గా ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ది వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. పాజిటివ్ యాక్సిలరేషన్ మీన్స్ ద వెలాసిటీ ఈజ్ ఇంక్రీజెస్. ది వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. అదే నెగిటివ్ అయితే డిక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్. యాక్సిలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఎట్ యూనిఫామ్ వెలాసిటీ. సో యూనిఫామ్ వెలాసిటీలో వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది, యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది డైమెన్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈజ్. ఫస్ట్ యాక్సిలరేషన్ యూనిట్స్ వచ్చేసరికి m/s². మీటర్ అంటే లెంత్ L1. సో మాస్ వచ్చేసరికి 0, t - 2, సెకండ్ ఇన్వర్స్ టైం L1 m0 t - 2. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, సునీల్స్ కార్ అటైన్స్ ఎ స్పీడ్ ఆఫ్ 20 meters second in 10 seconds. Find the acceleration, velocity by time, 2 meters/second². సో ఇక్కడ యూనిట్స్ చూసుకున్నా సరిపోద్ది మనకి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మీనింగ్ ఆఫ్ రిటార్డేషన్ ఈజ్ నెగిటివ్ యాక్సిలరేషన్, రివర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ proportional to the time elapsed. The object has uniform acceleration. అంటే వెలాసిటీ అనేది టైంకి ప్రపోర్షనల్గా ఉంటుంది, అంటే మనకి స్లోప్ అనేది యూనిఫామ్గా ఉంటుంది వెలాసిటీ టైంలో. సో అప్పుడు యూనిఫామ్. ఆప్షన్ బి. ఫోర్స్ బై మాస్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. A force of 350 Newton is applied to a mass of 500 kg. In this case, what will be the acceleration generated in the object? So ikkada manaki F = ma, F/m = a, ante 350/500, 0.7 meter/second². మనకు డైరెక్ట్గా యూనిట్స్ తెలిసినా సరిపోతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ యాక్సిలరేషన్ ఈజ్ నెగిటివ్, ది వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ డిక్రీజెస్. ఆప్షన్ సి విల్ బి డిక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ది మెజర్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ పెర్ యూనిట్ టైమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. చేంజ్ ఇన్ వెలాసిటీ పెర్ యూనిట్ టైమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. యాక్సిలరేషన్ ఈజ్ ది మెజర్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ పెర్ యూనిట్ టైమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A car accelerates uniformly from 18 km/h to 72 km/h in 5 seconds. The acceleration. సో ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి కూడా కాదు. సో రెండింటిలో అవుతుంది. ఫస్ట్
v is equal to u plus at. v minus u is equal to at. v minus u by t is equal to a. ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ వచ్చేసరికి 72 మైనస్ 18 బై టైం 5 సెకండ్స్. సో మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. సో ఫస్ట్ ఇది మనకి 36 ఇంటూ 5/18 బై 5. సో ఇక్కడ సరిపోయిందా? 54 వస్తుంది. 54 అంటే 3లో అంటే 1/6. 3 meter per second square. Option A. Next question. The speed of an object falling freely is an example of uniform acceleration motion. సో మనకి ఫాలింగ్ ఫ్రీలీ అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. g is equal to 9.8 meter per second square. Next question. Which of the following pairs always have the same direction? ఒక ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది వెళ్ళేటప్పుడు మనకి ఫోర్స్ అండ్ యాక్సిలరేషన్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ సోనీ క్యాచెస్ ఏ స్పీడ్ ఆఫ్ 60 meter per second in 30 seconds by bicycle. Calculate the acceleration of the bicycle. So 60 meter per second by 30 seconds 2 meter per second square. మనకి యూనిట్స్ తెలిసిన సరిపోతుంది ఆల్మోస్ట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ది స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్? యాక్సిలరేషన్. వెలాసిటీ టైం యొక్క స్లోప్ అనేది యాక్సిలరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. రిటార్డేషన్ మీన్స్ an object operates from fixed velocity, decreasing velocity, increasing velocity, uniform velocity. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.